మందు తాగి బండి నడిపితే ఫైన్ కట్టాలి, మరీ ఓవర్ చేస్తే జైలుకు పోవాల్సిందే. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ అక్కడ మాత్రం కొంచెం వెరైటీగా ఉంటుంది. ఆ ఊరిలో పొరపాటును ఎవరైనా మందు తాగి పట్టుబడితే దావత్ ఇవ్వాలట. అయితే అది మామూలు దావత్ కాదు, ఊరి జనాన్ని మొత్తం పిలిచి కడుపు నిండా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టాల్సిందే. వింటుంటేనే వింతగా ఉంది కదూ. ఇంతకీ ఆ వింత ఊరు ఎక్కడ ఉందో తెలుసా? గుజరాత్లోని బనస్కాంతా జిల్లాలోని ఖితిసితారా అని పిలువబడే గ్రామమే ఈ వింత ఊరు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ ఊరిలో ఒకప్పుడు మందు ఏరులై పారేదట. దాంతో మద్యం మత్తులో గృహహింస, దొంగతనాలు రోజు రోజుకు పెరుగుతూ ఉండేవి. దాంతో గ్రామ పెద్దలంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. మద్యాన్ని పూర్తిగా రూపుమాపాలని గ్రామ పంచాయతీ పరిధిలో కొన్ని కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకొచ్చారు. అదేమిటంటే ఊర్లో ఎవరైనా మందు కొట్టి దొరికితే స్పాట్లో 2,000 ఫైన్ కట్టాలి. అదే ఫుల్లుగా తాగి అల్లరి చేస్తే మాత్రం 5,000 రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. ఫైన్ కట్టిన నెల రోజుల్లోపు ఊరి మొత్తానికి దావత్ ఇవ్వాలి. ఈ దావత్కు దాదాపు 25,000 దాకా ఖర్చవుతుంది. దావత్కు ముందు రోజు ఇంటింటికి వెళ్లి అందరినీ ఆహ్వానించాలి. అందరూ కడుపు నిండా తిన్నారా లేదా అని దగ్గరుండి మరీ చూసుకోవాలి. మర్యాదల విషయంలో ఏ మాత్రం మాట రాకుండా చూసుకోవాలి. ఇదంతా నా వల్ల కాదని ఎగ్గొట్టడానికి ఎవరైనా చూస్తే గ్రామ పెద్దలంతా కలిసి దావత్కయ్యే ఖర్చు మొత్తాన్ని ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే రూల్స్ క్రాస్ చేసి ఎవరైనా తాగితే జేబుకు చిల్లు పడాల్సిందే. దాంతో మందు తాగటం కన్నా ఆ తర్వాత ఇవ్వాల్సిన దావత్ ఖర్చుకు భయపడి ఆ ఊర్లో మగాళ్లు మందు జోలికి వెళ్లటమే మానేశారట. ఈ కఠినమైన నిబంధనలతో ఆ గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవలు, దొంగతనాలు తగ్గడంతో ఎట్టకేలకు ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. చూస్తుంటే ఈ దావత్ ఐడియా ఏదో బాగుంది కదా. మందుబాబులతో మద్యం మానిపించాలంటే ఇంకెలాంటి రూల్స్ పెడితే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ నాని ఫ్యాక్ట్స్.